జీడబ్ల్యూఎస్ ఇండియా ట్రైనింగ్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఎనర్జిక్ ఇండియా యొక్క సేల్స్లో నెలకు 10,000 యూనిట్ల లక్ష్యాన్ని ఈ క్రింది డేటా పాయింటర్ల ద్వారా సాధించవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే $4 ట్రిలియన్ జీడీపీని అధిగమించింది మరియు 2027 నాటికి $5 ట్రిలియన్ చేరుకుంటుందని భావిస్తున్నారు. జపనీస్ బ్రాండ్ క్వాలిటీ ఆఫ్ ఎనర్జిక్ ప్రొడక్ట్స్ శ్రీ ఓషిరో యొక్క పేటెంట్ మరియు అత్యంత ప్రతిఫలదాయకమైన వ్యాపార ప్రణాళిక. భారతదేశంలో మధ్యతరగతి జనాభా మరియు విశేషమైన వెల్త్ గ్రోత్ అంచనా. భారతదేశంలో హయ్యర్ ఎంటర్ప్రెన్యూర్ వృద్ధి. భారతదేశంలో అధిక నాణ్యత గల పీచ్ నీటిని త్రాగడానికి ఆరోగ్య అవగాహనను పెంచడం. టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో ఎనర్జిక్ ఇండియాకు ఉన్న అపారమైన అవకాశాలు. ప్రస్తుతం ఉన్న ఎనర్జిక్ వినియోగదారులలో 64% మంది 30 నుంచి 60 వరకు సంవత్సరాల వయస్సు గలవారు మరియు రాబోయే సంవత్సరాల్లో భారతదేశ జనాభా కూడా గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. గత ఏడాది కాలంలో నమోదైన కస్టమర్స్ సంఖ్య మరియు వయస్సు ప్రకారం భారతదేశ జనాభా చూపించే గ్రాఫ్లు. భారతదేశంలో మధ్యతరగతి వృద్ధి, సంపద వృద్ధి మరియు టైర్ 2, టైర్ 3 నగరాల వృద్ధి. 2025 నాటికి భారతీయ మధ్యతరగతి జనాభా 583 మిలియన్లు లేదా భారతదేశ జనాభాలో 41%, అమెరికా ప్రస్తుత జనాభా కంటే దాదాపు రెట్టింపు. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి వృద్ధిలో భారత్ వాటా 2025 నాటికి యూరోపియన్ దిగ్గజాలు ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్లను మించిపోతుందని, ప్రపంచ ఆర్థిక వృద్ధిని నడిపించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అంచనా. పిపిపి కొనుగోలు శక్తి సమానత్వం పర్చేసింగ్ పవర్ పారిటీ పరంగా యుఎస్ఏ మరియు చైనా తరువాత భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2019 నుంచి 2022 వరకు ద్వితీయ, టియర్ 2, తృతీయ శ్రేణి, టియర్ 3 నగరాల ఉమ్మడి మార్కెట్ వాటా 11% నుంచి 18% పెరిగింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు గ్రోత్ ఏంజిన్స్ ఫోర్ ద ఫ్యూచర్. భారతదేశంలోని ప్రధాన నగరాల ఆర్థిక వృద్ధి, నిర్మాణావకాశాల్లో సంతృప్తతను చూసినప్పుడు గత దశాబ్దంలో అనేక ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు విజయవంతమైన ఆర్థిక వృద్ధిని అందించినట్లు కనుగొనబడింది. అహ్మదాబాద్, కాన్పూర్, చండీగఢ్, పాట్నా, డెహ్రాడూన్, పాండిచ్చేరి, పుణె వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో సుమారు 10 లక్షల జనాభా ఉండగా, మదురై, బరోడా, నాసిక్, తిరుచి వంటి 10 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న చిన్న నగరాలను టైర్ 3 నగరాలుగా పిలుస్తారు. పెరుగుతున్న భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు. జేమ్ ఇండియా నివేదిక FY 21-22 ప్రకారం భారతదేశం యొక్క వ్యాపార కార్యకలాపాలు 2021లో పెరిగాయి. దేశం యొక్క మొత్తం వ్యాపార కార్యకలాపాల రేటు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే లేదా నడుపుతున్న వారి శాతం 14.4%కు పెరిగింది. 18-64 సంవత్సరాల వయస్సు. మొబైల్ డివైసెస్ ద్వారా ఆన్లైన్ అమ్మకాల్లో వృద్ధి. భారత డిజిటల్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కంటే రెట్టింపు వేగంతో వృద్ధి చెందిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేర్కొంది. 2021లో భారతదేశంలో 180 నుంచి 190 వరకు మిలియన్ల ఆన్లైన్ షాపర్లు ఉన్నారు మరియు వచ్చే 1 నుంచి 2 వరకు సంవత్సరాలలో దేశ ఈ-కామర్స్ మార్కెట్ అమెరికాను అధిగమించి 2వ అతిపెద్ద సూపర్ బెస్గా మారే అవకాశం ఉంది. భారతీయ డిస్ట్రిబ్యూటర్లు సులభంగా ఎనర్జిక్ ఇండియాతో ఆర్డర్లు చేయడానికి మరియు వ్యాపారాన్ని డిజిటల్ మోడ్లోకి మార్చడానికి జీడబ్ల్యూఎస్ ఇండియా సిస్టమ్ అభివృద్ధిని శ్రీ ఓషిరో గారు ఆమోదించారు. జీడబ్ల్యూఎస్ సిస్టమ్ యొక్క లక్ష్యాలు: ఆన్లైన్లో త్వరగా ఆర్డర్లు చేయగల సామర్థ్యం, ఆన్లైన్లో చెల్లింపులు చేయగల సామర్థ్యం, భారతీయ షరతులకు కట్టుబడి ఉండటం,
ఆర్డర్ స్టేటస్, పేమెంట్, ట్రాకింగ్ వివరాలు మరియు ఆర్డర్ యొక్క అన్ని ఇతర వివరాల కొరకు ఒకే మూలం GWS. స్పాన్సర్ ఆమె పరిచయస్తులందరినీ చూడగలరు, చెల్లింపుల బ్యాలెన్స్ మరియు ఆర్డర్ స్థితిని తనిఖీ చేయవచ్చు. ప్రోస్పెక్ట్ బాయర్ ఇంట్రొడక్షన్. పేరు, ఇమెయిల్, మొబైల్ మరియు పాన్ నెంబరు వంటి ప్రాస్పెక్ట్ యొక్క కనీస సమాచారంతో తాత్కాలిక SID జనరేషన్. పేమెంట్ చేయడం కొరకు కొనుగోలుదారుకు ఆటో, ఈమెయిల్. ఎనాజిక్ ప్రొడక్ట్, లీడ్ డెవలప్మెంట్ యాక్టివిటీలను వివరించడంలో స్పాన్సర్ పర్చేసర్ మధ్య కోన్వర్సేషన్ GWS పరిధికి వెలుపల ఉంటుంది. బారియర్ మెకిన్ పేమెంట్. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, వాలెట్, UPI, వర్చువల్ బ్యాంకింగ్, డిపాజిట్లు, నెట్ బ్యాంకింగ్, చెక్, అన్ని చెల్లింపులు మొబైల్ ద్వారా కూడా చేయవచ్చు. పోస్ మెషిన్ని అత్యవసర అవసరాల కొరకు మాత్రమే ఉపయోగించవచ్చు. 100% పేమెంట్ పూర్తయినప్పుడు స్పాన్సర్ ప్రొసెసర్ బాయర్కి ఆటో, ఈమెయిల్. డీటెయిల్ KYC డాక్యుమెంటేషన్. పేమెంట్ వివరాలను చెక్ చేయండి, పుట్టిన తేదీ, షిప్పింగ్ చిరునామా, కమిషన్, పేమెంట్, బ్యాంక్ వివరాలు వంటి కస్టమర్ సమాచారాన్ని ఇన్పుట్ చేయండి. పాన్ మరియు గుర్తింపు సమాచారము. ఉదాహరణకు ఆధార్, GST సర్టిఫికేట్. DGS వద్ద కొత్త ప్రోస్పెక్ట్ బాయర్ లైన్ను డిస్ట్రిబ్యూటర్ చూడవచ్చు. బాయర్ కన్ఫర్మ్ KYC. పర్చేసర్ KYCని ధృవీకరించాలి మరియు ఆర్డర్ని ధృవీకరించాలి. ఎనాజిక్ వేర్హౌస్ షిప్మెంట్ను నిర్వహిస్తుంది మరియు ట్రాకింగ్ నంబర్, సీరియల్లో అందుబాటులో ఉంటుంది. రిపోర్టింగ్, మానిటరింగ్, ఫాలో అప్. GWS రిపోర్టులను ఉపయోగించి డిస్ట్రిబ్యూటర్లు ఆర్డర్ కంప్లీట్ మరియు ఇన్కంప్లీట్ ఆర్డర్ల స్టేటస్లు. అన్ని డిస్ట్రిబ్యూటర్ల స్టేటస్ను గుర్తించవచ్చు. KYC పెండింగ్, షిప్మెంట్ పెండింగ్లో ఉండటం, షిప్మెంట్ పెండింగ్లో ఉండటానికి కారణాలు మరియు ఇంట్రొడ్యూస్ చేసిన వారందరికీ చెల్లింపుల బ్యాలెన్స్ కూడా చెక్ చేయవచ్చు. ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి. ఇమ్మీడియట్ స్పాన్సర్ ఆర్ ప్రొసెసర్ తన డిస్ట్రిబ్యూటర్ని ఇన్పుట్ చేయాలి మరియు సెండ్ OTP మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ ఇమెయిల్ మరియు మొబైల్ నెంబర్కు ఒక OTP పంపబడుతుంది. డిజిటల్ ప్రపంచంలోని అత్యుత్తమ పద్ధతుల ప్రకారం పాస్వర్డ్ మేనేజ్మెంట్ ఉపయోగించబడదు మరియు రియల్ టైమ్ OTP ఆధారిత ఆథెంటికేషన్ స్వీకరించబడుతుంది. డిస్ట్రిబ్యూటర్ తన రిజిస్టర్డ్ మొబైల్ మరియు ఈమెయిల్ మర్చిపోయినట్లయితే వారు దానిని రికవరీ చేయడానికి ఒక పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. అది తరువాత తెలియజేయబడుతుంది. కొత్త బాయర్ని పరిచయం చేయడానికి న్యూ ఇంట్రొడక్షన్ మీద క్లిక్ చేయండి. అన్ని మెనూ ఐటమ్ల యొక్క వివరణ FAQలో అందించబడింది. పర్చేసర్ సమాచారాన్ని నమోదు చేయండి. భారతీయ పాన్ నంబరింగ్ నమూనా ప్రకారం పాన్ నంబర్ ధృవీకరించబడుతుంది. స్పాన్సర్ మరియు ఏన్రోలని ఇన్పుట్ చేయండి. మీకు స్పాన్సర్ ర్యాంక్ తెలిస్తే స్పాన్సర్ ర్యాంక్ను ఇన్పుట్ చేయండి, లేకపోతే హైయెస్ట్ ర్యాంక్ను ఎంచుకోండి. స్పాన్సర్ తక్కువ ర్యాంకులతో కూడా ఆర్డర్ ఇవ్వవచ్చు. కొత్త ప్రోస్పెక్ట్ను ఎవరు పరిచయం చేస్తారో వారు స్పాన్సర్ అవుతారు. ప్రొసెసర్ ఇమ్మీడియట్ స్పాన్సర్ కావచ్చు లేదా గ్రూప్ లీడర్ నిర్ణయించిన విధంగా హైయర్ ర్యాంక్స్ ఉన్న ఇతర డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు. నమోదు చేసిన వివరాల ప్రకారం ప్రొసెసర్ పేరు, ఈమెయిల్, మొబైల్ డిఫాల్ట్ చేయబడతాయి. ఒకవేళ కొనుగోలుదారుని యొక్క ఇన్పుట్ పాన్ నెంబరు ఇప్పటికే ES వద్ద రిజిస్టర్ అయి ఉంటే అప్పుడు GWS కొత్త ప్రోస్పెక్ట్ను పరిచయం చేయడానికి అనుమతించదు. స్పాన్సర్ లేదా ప్రొసెసర్ ఈ క్రింది చర్యలతో ముందుకు సాగవచ్చు. ఒకవేళ పర్చేసర్ ఇప్పటికే ఒక మషీన్ని కొనుగోలు చేసినట్లయితే సెల్ఫ్ పర్చేస్ ప్రాసెస్ని అనుసరించమని పర్చేసర్ని అడగండి. XX చూడండి. పర్చేసర్ కేవలంని రిజిస్టర్ చేసుకున్నప్పటికీ పేమెంట్ పూర్తి చేయకపోతే ప్రక్రియ XXను అనుసరించండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తరువాత పేమెంట్ పూర్తి చేయడం కొరకు పేమెంట్ మెథడ్ వివరణతో ఒక మెయిల్ కొనుగోలుదారుడికి పంపబడుతుంది. ఇంట్రడక్షన్ మెయిల్ స్పాన్సర్ మరియు ప్రొసెసర్కు కూడా CC చేయబడింది. ఒకవేళ పర్చేసర్ వివరాల్లో దేనినైనా మార్చాల్సి వస్తే
ఇమ్మీడియట్ స్పాన్సర్ లేదా ప్రొసెసర్ ప్రీ ఇంట్రొడ్యూసర్స్ క్లిక్ చేయవచ్చు. పర్చేసర్ గురించి తెలిసిన ఏదైనా వివరాల ద్వారా పర్చేసర్ సెర్చ్ చేయవచ్చు మరియు ఎడిట్ ప్రోడక్ట్ లింక్ పై క్లిక్ చేయవచ్చు. ఎడిట్ ప్రోడక్ట్ పై క్లిక్ చేయడం ద్వారా పర్చేసర్ ఎంచుకున్న లేదా ఇతర కాంటాక్ట్ వివరాలను మార్చవచ్చు. స్పాన్సర్ ప్రొసెసర్ పర్చేసర్ కేవైసీ డాక్యుమెంటేషన్ పూర్తి చేసే వరకు ఈ మార్పు అనుమతించబడుతుంది. పర్చేసర్ క్రింద చూపించిన విధంగా ఈమెయిల్ను అందుకుంటాడు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వాలెట్, యూపీఐ, వర్చువల్ బ్యాంక్ డిపాజిట్, నెట్ బ్యాంకింగ్, చెక్కు ద్వారా పేమెంట్ సూచనల కోసం ఎఫ్ఏక్యూస్ పేమెంట్ విభాగాన్ని చూడండి. పేమెంట్ చేయడం కొరకు URL మీద క్లిక్ చేయడం ద్వారా కొనుగోలుదారుడు దిగువ స్క్రీన్కు రీడైరెక్ట్ అవుతాడు. సెల్ఫ్ పే మరియు ఆల్టర్నేట్ పేర్ యొక్క వివరణాత్మక వివరణ కొరకు చూడండి. పేమెంట్ బటన్ క్లిక్ చేసిన తరువాత రిజిస్టర్డ్ మెయిల్ మరియు మొబైల్ నంబరుపై కొనుగోలుదారునికి OTP పంపబడుతుంది. పేటీఎం వాలెట్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా UPI ఎంచుకోవచ్చు. పైన క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు యొక్క ఉదాహరణ ఉంది. UPI వాలెట్ కోసం స్క్రీన్ అనుగుణంగా మారుతుంది. వివరాలను నమోదు చేసిన తరువాత పేమెంట్ ప్రాసెస్ చేయబడుతుంది మరియు స్టేటస్ చూపబడుతుంది. నెట్ బ్యాంకింగ్ ఎంచుకున్నప్పుడు ఈ క్రింది స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. స్క్రీన్పై చూపే వర్చువల్ అకౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కొరకు సూచనలను అనుసరించండి. చెక్ సిలెక్ట్ చేసినప్పుడు ఈ క్రింది స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ట్రాన్స్ఫర్ అమౌంట్, ట్రాన్సాక్షన్ డేట్, ట్రాన్స్ఫర్ అకౌంట్ నేమ్, చెక్ నంబర్ మరియు అప్లోడ్ ఇమేజ్ చెక్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నంబర్ మరియు ట్రాన్సాక్షన్ టైం తప్పనిసరి కాదు. పేమెంట్ హిస్టరీ క్లిక్ చేసినప్పుడు స్టేటస్ ఎన్కాష్మెంట్ పెండింగ్ అవుతుంది. ఎనాజిక్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ పేమెంట్ అందుకున్నప్పుడు స్టేటస్ సక్సెస్ అవుతుంది. తగినంత అమౌంట్ లేదా సంతకం మిస్మాచ్ కారణంగా చెక్కు తిరస్కరించబడినప్పుడు ఎనాజిక్ ఫైనాన్స్ స్టేటస్ని రిజెక్టెడ్ అని అప్డేట్ చేస్తుంది మరియు రిజెక్టెడ్కి కారణాన్ని అప్డేట్ చేస్తుంది. ఎనాజిక్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెక్ పేమెంట్ యొక్క స్టేటస్ను సక్సెస్ లేదా రిజెక్టెడ్ అప్డేట్ చేసినప్పుడు ఒక మెయిల్ ఆటోమేటిక్గా పర్చేసర్, స్పాన్సర్ మరియు ప్రొసెసర్కు పంపబడుతుంది. ఒకవేళ పర్చేసర్ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేసి GWS ఇండియాలో వివరాలను ఇన్పుట్ చేయనట్లయితే GWS వద్ద స్టేటస్ని ఎనాజిక్ అప్డేట్ చేయలేదు. కాబట్టి GWS వద్ద చెక్కు యొక్క వివరాలను ఇన్పుట్ చేయడం పర్చేసర్, స్పాన్సర్, ప్రొసెసర్ యొక్క పర్చేసర్ ఈ క్రింది పద్ధతుల ద్వారా ఆల్టర్నేట్ పేర్ నుండి పేమెంట్ను అభ్యర్థించవచ్చు. తన మొబైల్ ద్వారా ఆల్టర్నేట్ పేర్కు QR కోడ్ చూపించండి. ఆల్టర్నేట్ పేర్ యొక్క మెయిల్ ద్వారా పేమెంట్ లింక్ పంపండి. వాట్సాప్ ద్వారా పేమెంట్ లింక్ను ఆల్టర్నేట్ పేర్కు పంపండి. ఆల్టర్నేట్ పేర్ యొక్క మొబైల్ నెంబర్కు SMS ద్వారా పేమెంట్ లింక్ పంపండి. మెయిల్ ద్వారా పేమెంట్ అభ్యర్థించబడినప్పుడు ఆల్టర్నేట్ పేర్ అందుకునే మెయిల్ యొక్క ఎగ్జాంపుల్ క్రింద ఇవ్వబడింది. ఆల్టర్నేట్ పేర్ బాయర్ పంపిన ఇమెయిల్, SMS, వాట్సాప్లో అందుకున్న లింక్ను క్లిక్ చేసినప్పుడు లేదా పర్చేసర్ స్క్రీన్ నుంచి QR కోడ్ని స్కాన్ చేసినప్పుడు ఎడమ వైపున చూపించబడ్డ స్క్రీన్ లోడ్ చేయబడుతుంది. ప్రొసీడ్ విత్ పేమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు దిగువ స్క్రీన్ లోడ్ చేయబడుతుంది. పాన్ ఇమేజ్ సహా అన్ని తప్పనిసరిగా నింపండి. ఆల్టర్నేట్ పేర్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, UPI వాలెట్, వర్చువల్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ లేదా చెక్ ద్వారా చెల్లించవచ్చు. అన్ని పేమెంట్ ప్రక్రియలు పర్చేసర్ను పోలి ఉంటాయి. ఆర్డర్ 100% పేమెంట్ పూర్తయిన తర్వాత డాక్యుమెంటేషన్ పూర్తి చేయడానికి పర్చేసర్, ప్రొసెసర్ మరియు స్పాన్సర్కు మెయిల్ పంపబడుతుంది. డాక్యుమెంటేషన్ పూర్తి చేయకుండా మరియు పర్చేసర్ తన KYC వివరాలను ధృవీకరించకుండా
ఎనాజిక్ ప్రోడక్ట్ను సిప్ చేయదు మరియు అప్లైన్కు కమిషన్ కూడా పే చేయదు. డాక్యుమెంటేషన్ పూర్తి చేయకుండా పర్చేసర్ యొక్క కొత్త డిస్ట్రిబ్యూటర్ ఐడి డీజీఎస్ వద్ద కూడా కనిపించదు. పర్చేసర్ డాక్యుమెంటేషన్ పూర్తి చేయడం స్పాన్సర్ ప్రొసెసర్ యొక్క బాధ్యత. స్పాన్సర్ ప్రొసెసర్ మెయిల్లోని లింక్పై క్లిక్ చేసినప్పుడు అవి ఒథెంటికేషన్ తరువాత మై ఇంట్రడక్షన్ లిస్ట్కు రీడైరెక్ట్ చేయబడతాయి. క్రియేట్ యాక్చువల్ ఐడి క్లిక్ చేయాలి. ప్రత్యామ్నాయంగా స్పాన్సర్ ఆర్ ప్రొసెసర్కు లాగిన్ అయి ప్రీ ఇంట్రొడ్యూసర్స్ లిస్ట్ మెనూను క్లిక్ చేయవచ్చు. స్టేటస్ క్రియేట్ యాక్చువల్ ఐడి లేదా బాయర్ పేరు లేదా మెయిల్తో సెర్చ్ చేయవచ్చు. పేమెంట్ మా పిన్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ వివరాలు డిస్ప్లే అవుతాయి. ఒకవేళ వివరాలు ఓకే అయితే సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ వివరాలు సరిగ్గా లేనట్లయితే కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్కు కాల్ చేయండి. పేమెంట్ కంప్లీషన్ మెయిల్ అందుకున్న తరువాత కొనుగోలుదారు స్వయంగా డాక్యుమెంటేషన్ చేయవచ్చు. వ్యక్తిగత సమాచారాన్ని పూరించండి. పేరు, మెయిల్, మొబైల్ వంటి కొంత సమాచారం ఇంట్రొడక్షన్ నుండి కాపీ చేయబడింది మరియు ఇక్కడ మార్చవచ్చు. గుర్తింపు సమాచారాన్ని నింపండి. ఆమోదించబడిన ఐడెంటిటీ ప్రూఫ్స్ ఆధార్ కార్డు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్. ఐడెంటిటీ ప్రూఫ్ యొక్క ముందు మరియు వెనుక భాగాన్ని ఒకే ఇమేజ్లో కలపవచ్చు లేదా ప్రత్యేక ఇమేజ్గా ఉండవచ్చు. అనుమతించబడ్డ ఇమేజ్ యొక్క మాక్స్ సైజ్ 5 AB. ఇమేజ్ని 5 AB కంటే తక్కువకు ఎలా కంప్రెస్ చేయాలి తరువాత అదే స్క్రీన్లో అందించబడుతుంది. మీ పర్మనెంట్ హోమ్ అడ్రస్ ఇన్పుట్ చేయండి. ఇది మీ బిల్లింగ్ అడ్రస్ కూడా అవుతుంది. మీకు డిఫరెంట్ షిప్పింగ్ అడ్రస్ కావాలంటే షిప్పింగ్ అడ్రస్ సమ్ ఆస్ పర్మనెంట్ అడ్రస్ చెక్ బాక్స్ను అన్చెక్ చేసి షిప్పింగ్ చిరునామాను ఇన్పుట్ చేయండి. కన్ఫర్మ్ డీటెయిల్స్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా వివరాలను ధృవీకరించండి. ప్రొసెసర్ స్పాన్సర్ డాక్యుమెంటేషన్ చేస్తున్నందున మరియు బాయర్ పర్చేసర్ కేవైసీని ధృవీకరించనందున వారు ఆర్డర్ని ధృవీకరించలేరు మరియు ఆర్డర్ని ప్లస్ చెయ్యలేరు. స్పాన్సర్ ప్రొసెసర్ డాక్యుమెంటేషన్ పూర్తి చేసినప్పుడు ఈ క్రింది విధంగా డాక్యుమెంటేషన్ పూర్తి చేయడం కొరకు బాయర్ పర్చేసర్కి ఒక మెయిల్ పంపబడుతుంది. ని పూర్తి చేయమని బాయర్ పర్చేసర్ తెలియజేయడం స్పాన్సర్ ప్రొసెసర్ బాధ్యత. మెయిల్ క్లిక్ చేసిన తరువాత లేదా GWSలోకి లాగిన్ కావడం ద్వారా పర్చేసర్ కేవైసీ అప్డేట్ బటన్ మెనూను క్లిక్ చేయడం ద్వారా కేవైసీని పూర్తి చేయవచ్చు. ఏదైనా వివరాలను పర్చేసర్ మార్చవచ్చు. క్రింద వివరించిన విధంగా కాంట్రాక్ట్ను డిజిటల్గా సంతకం చేయడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. కన్ఫర్మ్ ప్లస్ ఆర్డర్ పై క్లిక్ చేయడం ద్వారా ఎనాజిక్ షిప్మెంట్ కొరకు సిద్ధం చేయడం ప్రారంభిస్తుంది. మీరు మీ షిప్పింగ్ చిరునామాను మార్చాలనుకుంటే లేదా మీరు సేజ్లో ఉన్నట్లయితే ను చూడండి. ఆర్డర్ను ధృవీకరించినప్పుడు పర్చేసర్కు ఇమెయిల్ వస్తుంది. పేమెంట్ పూర్తయిన తరువాత బాయర్ ఈ క్రింది విధంగా మెయిల్ను అందుకుంటాడు మరియు లింక్ క్లిక్ చేసిన తరువాత మై ఆర్డర్ లిస్ట్కు రీడైరెక్ట్ చేయబడతాడు. బాయర్ వివరాలను ఇన్పుట్ చేయవచ్చు, కేవైసీని పూర్తి చేయవచ్చు మరియు ఆర్డర్ను ధృవీకరించవచ్చు. ని ధృవీకరించిన తరువాత బాయర్ కేవైసీని మార్చాలనుకుంటే FAQ సెక్షన్ XX చూడండి. ప్రీఆర్డర్ రిపోర్ట్ స్పాన్సర్స్ ప్రొసెసర్స్లు తమ ఇంట్రొడ్యూసర్స్ను లిస్ట్ చేయవచ్చు మరియు పేమెంట్ పెండింగ్, క్రియేట్ యాక్చువల్ ఐడి, ఈ డాక్యుమెంటేషన్ పెండింగ్ వంటి స్టేటస్ ప్రకారం ఇంట్రొడ్యూస్ చేసేవారిని లిస్ట్ చేయవచ్చు. ప్రొసెసర్ స్పాన్సర్ ప్రతి ఇంట్రొడ్యూసర్ కొరకు పెండింగ్ పేమెంట్ని కూడా లిస్ట్ చేయవచ్చు. పోస్టార్డర్ రిపోర్ట్ స్పాన్సర్స్ ప్రొసెసర్స్ కేవైసీ పెండింగ్ ఫ్రోమ్ పర్చేసర్, షిప్మెంట్ పెండింగ్, కంప్లీటెడ్ వంటి స్టేటస్ ప్రకారం ఇంట్రొడ్యూస్ చేసేవారి జాబితాను చూడవచ్చు. ఈ స్క్రీన్ నుండి పర్చేసర్ సీరియల్ నంబర్,
ట్రాకింగ్ నంబర్ మరియు షిప్పింగ్ క్యారియర్ వివరాలను పొందవచ్చు. పర్చేసర్ ధృవీకరించని కేవైసీ కారణంగా షిప్మెంట్ ఆలస్యం కావడం, కేవైసీ సమస్యల కారణంగా కమిషన్ చెల్లించబడకపోవడం మొదలైనవి కూడా ఈ స్క్రీన్లో రిపోర్ట్ చేయబడతాయి. తద్వారా డిస్ట్రిబ్యూటర్ మరియు పర్చేసర్ కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్కు కాల్ చేయకుండానే మొత్తం సమాచారాన్ని పొందవచ్చు.